నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పలాస నియోజకవర్గ పరిధిలో నువ్వలరేవు గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి వచ్చిన రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల రికార్డులు తదితర అంశాలపై అధికారులు వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరంగా అందించడమే ఇటువంటి రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వరుసగా 4 వారాలు ఒకే గ్రామం ఒక పంచాయతీకి వచ్చి అక్కడికి వచ్చిన ప్రతి సమస్యకి అన్ని డిపార్ట్మెంట్ల వారితోని వచ్చే వారానికల్లా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే విధానంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మరి మన నియోజకవర్గానికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చిన కలెక్టర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపు గత వారం ఇక్కడికి వచ్చిన దాంట్లో ఒక్క ప్రాబ్లం తెచ్చి మిగతావన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అవి కూడా వచ్చే వారానికి కంప్లీట్ చేసే ధీమాగా ఈరోజు మన అధికారులు ఉన్నారు. దయచేసి ఈ కార్యక్రమాల్లోని మీరు కూడా ఇక్కడికి ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్య చాలా మందికి గత వారం అప్పచెప్పడం ఎంతో మంది వచ్చి పూర్తయ్యి అని చెప్పారు. అది మాకు చెప్పడమే కాదు, మీరు చెప్పాలి. ఈ రోజు మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇక్కడికి ఇద్దరు అధికారులు 3 వారాలుగా ఒకే గ్రామానికి వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండి మీ ప్రాబ్లం సాల్వ్ చేశారంటే దాని పట్ల చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయన ఇచ్చిన బాధ్యత పట్ల ఇక్కడ అధికారులకు చిత్తశుద్ధి తెలియజేస్తుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల కూటమి ప్రభుత్వం. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల్లోని పలాస నియోజకవర్గంలో ఏం చేశామంటే చెప్పడానికి మేము కానీ, తెలుగుదేశం మరియు కూటమి సభ్యులు కానీ, ప్రతి ఒక్క అధికారి కానీ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది. గతంలో 5 సంవత్సరాలు కనీసం చుక్క వంశధార నీరు తేలేని వాళ్ళు ఈ రోజు కబుర్లు చెప్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క చేతికి పని, ప్రతి ఒక్క చేతికి నీరు అనే మాట ప్రకారం 2 సంవత్సరాలుగా వంశధార నీరు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారి మరియు కలెక్టర్ గారి సహకారంతో ఈ సంవత్సరం కూడా వంశధార నీటిని ఇబ్బంది లేకుండా రైతులకు అందించే ప్లేస్ లో ఉన్నాము. మాకు కావాల్సిందల్లా మీ నమ్మకం. ఈ రోజు జరుగుతున్న పనులు, చేస్తున్న పనులు మీరు కూడా ప్రజలకి చెప్పగలిగితే ఒక పని చేసిన సంతృప్తి కూడా మాకు దొరుకుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించిన అధికారులకి గత కొన్ని వారాల నుంచి ప్రతి శుక్రవారం ఇక్కడ రావడం, అలాగే ఇప్పటి వరకు మన ఈ ఊరు అంటే మెయిన్ గా నువ్వులకు సంబంధించి ఒక 6 అర్జీ మనకి వచ్చింది. 6లో ఒక 5 సాల్వ్ చేసినట్టు చెప్తారు, ఒకటి సాల్వ్ చేయలేకపోయాం. అంటే 22 యూనిట్ తీయమని చెప్పారు, బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి మనం తీయలేకపోయాం. సో ఇలాగే మనం ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి, ఇక్కడికి పలాస కాన్స్టిట్యుయెన్సీ ఈ రోజు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి. సో కాబట్టి ఒక ఊరికి వచ్చి అన్ని ఇష్యూస్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ విలేజ్కి అంటే నెక్స్ట్ ఊరికి వెళ్ళాలి, రెవెన్యూ విలేజ్కి వెళ్ళాలి. ఆ ఒక ఐడియాతో ఈ మనం ముందుగా వెళ్తాం. మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే చిన్న చిన్న ఇష్యూస్ నుంచి కొంచెం పెద్ద ఇష్యూస్ వరకు మనకి ఇక్కడ రావడం జరిగింది. ఒకవైపు రెవెన్యూ ఇష్యూస్, ఇంకొక వైపు డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొన్ని చెరువు ఎంక్రోచ్మెంట్ కానీ, ఇక్కడ ఒక మంచి బ్రిడ్జ్, ఫ్లైఓవర్ మనం కట్టాం. దీనికోసం ఆ ల్యాండ్ క్లీన్ చేయడం కానీ, తర్వాత వచ్చే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ అదంతా చేయడం జరుగుతుంది. ఈ 4 weeks లో చేయలేకపోయాం, బట్ అది ఖచ్చితంగా నెక్స్ట్ 1 month లో అది చేస్తాం. కొన్ని ఇష్యూస్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, అది మనం ఫాలో చేస్తాం.